హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఒక మంచి ఇన్ఫర్మేషన్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. సో మరి ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూసే ఉంటారు కాబట్టి మీకు వీడియో ఏంటనేది అర్థమయ్యి ఉంటుంది. సో మన ఛానల్ నేమ్ వచ్చేసి రమ్య పల్లికొండ. ఇంతవరకు మన ఛానల్ని కనుక ఇంకెవరైనా సబ్స్క్రైబ్ కనుక చేసుకోకుంటే ప్లీజ్ వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే నేను పెట్టే మంచి మంచి వీడియోస్ అయితే మీకు వస్తాయి. సో ఈ వీడియోలో నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా అంటే అంగన్వాడీ జాబ్స్ గురించి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎప్పుడు ఇది రిలీజ్ అవుతాయి, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఎలా అప్లై చేసుకోవాలి అనేది అయితే నేను ఈ వీడియోలో అయితే మీతో పూర్తిగా షేర్ చేస్తాను. సో ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అయితే పూర్తిగా చూడండి. సో అప్పుడే మీకు వీడియోలో ఉన్న కంటెంట్ అయితే అర్థమవుతుంది. సో మరి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో వీడియోలో అయితే మ్యాటర్ ఏంటి అనేది పూర్తిగా తెలుసుకుందాం. సో లెట్స్ గెట్స్ ఇన్ టు ద వీడియో. తెలంగాణకి సంబంధించి మరి అంగన్వాడీ పోస్టుల గురించి అయితే ఈ వీడియోలో నేనైతే క్లియర్ చేస్తాను. మీకు క్రింది సమాచారాన్ని ఆధారంగా తెలంగాణ రాష్ట్రంలో 2025 అంగన్వాడీ టీచర్ అండ్ హెల్పర్స్ పోస్టులు, వాటి మొత్తం ఖాళీలు, అర్హతలు, ఎంపిక విధానం, జీతాలు మొదలైన వివరాలను ఈ వీడియో చివరి వరకు పూర్తిగా అయితే నేను మీకు అందిస్తాను. సో వీడియోని అయితే ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైతే కావాలనుకుంటున్నారో సో వారు మాత్రమే ఈ వీడియోని అయితే చూడండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పూర్తిగానైతే స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ మరి ఎన్ని మనకి పోస్టులు ఖాళీలు ఉన్నాయి, సో మరి ఎన్ని అనేది ఇప్పుడైతే నేను చూపిస్తాను. మొత్తం ఖాళీలు మనకి 14,236 పోస్టులు అయితే ఉన్నాయి. సో అందులో నుంచి మనకి ఇక్కడ టీచర్ పోస్టులు వచ్చేసి 6,399 పోస్టులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ హెల్పర్ పోస్టులు అయితే మనకి 7,837 పోస్టులు అయితే ఉన్నాయి. సో మనకి ఇక్కడ టీచర్, హెల్పర్ రెండు పోస్టులను కలిపి మనకి ఇక్కడ 4,236 పోస్టులు అయితే పూర్తిగా ఇచ్చేశారు. సో మనకి ఈ నోటిఫికేషన్ మరి ఎప్పుడు విడుదలైంది అంటే సో మనకి ఇక్కడ మార్చి 8, 2025 నాడే మనకి పోస్ట్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. సో అప్పుడు మనకి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అయితే మనకి ఉండే. సో ఆ రోజు మనకి నోటిఫికేషన్ వివరాలు అయితే మనకి ఆ రోజు విడుదల అయితే చేశారు. సో ఇప్పుడు మనకి పూర్తిగా వేకెన్సీస్ అయితే అర్థమైపోయింది. 14,236 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో తెలంగాణలో అవి టీచర్ అలాగే హెల్పర్కి సంబంధించి ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి మరి ఎవరు అర్హులు, అలాగే వయసు ఎంత ఉండాలి అనేది అయితే ఇప్పుడు నేను చూపిస్తాను. చూడండి అర్హతలు అండ్ వయసు. టీచర్కి సంబంధించి టీచర్ పోస్ట్కి ఎవరైనా అప్లై చేయాలి అంటే సో మరి వారి అర్హత ఏంటి అంటే పాఠశాల విద్య కనీసం ఇంటర్మీడియట్ 12వ తరగతి, మునపటికి 10వ తరగతి పాస్ మాత్రమే ఉండేది. సో మనకి లాస్ట్ 2024 వరకు మనకి ఓన్లీ 10th పాస్ అయితే ఉండేది. సో మరి ఇప్పుడు మనకి 2025లో మనకి 12th అయితే కంపల్సరీ ఉండాలి. సో 12th మార్క్స్ బేస్ చేసుకొని ఇక్కడ జాబ్కి అయితే సెలెక్ట్ అయితే చేసుకుంటారు. సో ఇది టీచర్ పోస్ట్కి అన్నమాట. టీచర్ పోస్ట్కి ఇక్కడ 12th ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది. సో నెక్స్ట్ ఇక్కడ హెల్పర్ పోస్ట్కి మరి ఏం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి అంటే కనీసం 8వ తరగతి పాస్ అయ్యి అయితే ఉండాలి. సో కనీసం ఎవరైతే 8వ తరగతి పాస్ అయ్యారో సో వాళ్ళైతే హెల్పర్ పోస్ట్కి ఎలిజిబుల్ అన్నమాట. సో ఇదన్నమాట అర్హత. ఎడ్యుకేషన్కి సంబంధించి జస్ట్ 8th క్లాస్ ఉంటే హెల్పర్, ఇంటర్మీడియట్ ఉంటే టీచర్ పోస్ట్కి అయితే మీరు చక్కగా అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇది అర్హత అన్నమాట, ఇది క్వాలిఫై. నెక్స్ట్ ఇక్కడ వయసు గురించి చూసుకుంటే మీకు ఏ ఏజ్ ఉన్న వాళ్ళు అర్హులు అంటే ఇక్కడ చూడండి వయసు వచ్చేసి ఇక్కడ సాధారణంగా 18 ఏళ్ళ నుంచి 35 ఏళ్ళ వరకు. సో మనకి ఇక్కడ ఏజ్ విషయానికి వచ్చేస్తే ఉమెన్స్ అండ్ 18 years ఉన్న ఉమెన్స్ నుంచి 35 ఉన్న వారికి మనకి ఇక్కడ ఎలిజిబుల్ అన్నమాట. సో ఎవరికైతే 18 years ఉంటుందో సో వారందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 35 ఉన్న ప్రతి మహిళ అయితే అప్లై చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది ఓన్లీ మహిళలకు మాత్రమే. సో ఇక్కడ అంగన్వాడీ పోస్టులకి సంబంధించి పోస్టులన్నీ మహిళలకు మాత్రమే. ఎవరికైతే 18 నుంచి 35 ఏళ్ళ మధ్యలో ఉన్నారో సో వాళ్ళందరూ అయితే చక్కగా అప్లై అయితే చేసేసుకోండి. నెక్స్ట్ అలాగే ఇక్కడ శాలరీస్ యొక్క డీటెయిల్స్ అయితే ఇప్పుడు పూర్తిగా చూడండి. సో అంగన్వాడీకి సంబంధించి శాలరీస్ మరి ఎలా ఉంటాయి అనేది అయితే ఇప్పుడు నేను చూపిస్తాను. చూడండి అంగన్వాడీ టీచర్కి సంబంధించి సుమారు 2,500 నుంచి 13,500 వరకు అయితే నెలకైతే మనకి జీతాలు ఉంటాయని మనకి ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ అంగన్వాడీ హెల్పర్కి ఎంత ఉంటుంది మరి అంటే సుమారు 8,000 అయితే ఉంటాయి. సో మనకి ఇక్కడ నెల వారీగా అయితే జీతాలు ఇస్తారు. సో టీచర్కి సంబంధించి అలా ఉంది, హెల్పర్కి సంబంధించి ఇలా అయితే ఉంది. సో ఇవన్నమాట. సో మనకి ఇక్కడ డిస్ట్రిక్ట్ అయితే చేంజ్ అయితే ఉండొచ్చు. సో ఇదే కన్ఫర్మ్ అయితే కాదు. విలేజ్ టు విలేజ్ అలాగే డిస్ట్రిక్ట్ టు డిస్ట్రిక్ట్ చేంజ్ అయితే ఉండొచ్చు. ఇలా అంటే ఇంతే ఉండొచ్చు, బట్ ఇందులో కొంచెం అటు ఇటు అయితే ఉండొచ్చు.
నెక్స్ట్ ఇక్కడ మీరు ప్రమోషన్ అలాగే రిజర్వేషన్ గురించి అయితే తెలుసుకోండి. సో హెల్పర్ పోస్టులకు 50% ప్రమోషన్ ద్వారా టీచర్ పోస్టులుగా భర్తీ చేయబడతాయి. అలాగే సూపర్వైజర్ పోస్టుల 50% కూడా ప్రమోషన్ల నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ హెల్పర్ పోస్ట్ అయితే ఎవరైతే చేస్తారో సో వాళ్ళకి 50% ఉంటే వాళ్ళు టీచర్ పోస్ట్కి కూడా ప్రమోట్ అవుతారు. సో ఇక్కడ హెల్పర్ అయినా పర్లేదు. సో నెక్స్ట్ మనకి టీచర్ పోస్ట్ వస్తుంది, నెక్స్ట్ సూపర్వైజర్ పోస్ట్ వస్తుంది. సో ఇలా 50%తో మనకి ఇక్కడ ప్రమోషన్ అయితే చేస్తారు. సో ఏ స్టేజ్లో ఉన్నా మీరైతే అలాగే కంటిన్యూ చేస్తే మీకు ప్రమోషన్ అయితే వస్తుంది. సో అందులో మీరు ఎలాంటి టెన్షన్ అయితే తీసుకోవాల్సిన అవసరం అయితే అసలే లేదు. ప్రస్తుత హెల్పర్ మంది అర్హతలు తక్కువగా ఉన్న వారిపై ప్రభుత్వం దృష్టి పెట్టింది, అందుకు తగిన చర్యలు తీసుకున్నట్లు స్పష్టమైతే చేశారు. సో ఈసారి మనకి 2025కి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి టీచర్ పోస్టుల కంటే ఎక్కువ పోస్టులు ఇక్కడ హెల్పర్స్కే ఉన్నాయి. సో హెల్పర్ పోస్టులే టీచర్ కంటే ఎక్కువ పోస్టులు అయితే ఈసారి రిలీజ్ అయితే అవుతున్నాయి. సో ఖాళీలు అన్నీ ఎక్కువగా హెల్పర్యే ఉన్నాయి. సో టీచర్వి కూడా ఉన్నాయి, బట్ హెల్పర్వి మాత్రమే ఎక్కువ ఉన్నట్లు మనకి ఇక్కడ ప్రకటనలో అయితే ఇచ్చేశారు. నెక్స్ట్ ఇక్కడ మరి అంగన్వాడీ పోస్టులకి అప్లై చేశాక మరి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు చూపిస్తాను. ఎంపిక ప్రక్రియ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? టెస్ట్ లేకుండా మెరిట్ బేస్డ్ సెలక్షన్, విద్యా మార్కుల ఆధారంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ ఇంటర్వ్యూ, కొన్నిసార్లు రిటర్న్ ఎగ్జామ్ లేదా వైవా వాయిస్ సూపర్వైజర్ స్థాయిలో నిర్వహించబడుతుంది. సో మనకి ఇక్కడ అంగన్వాడీ పోస్టులకి అప్లై చేశాక మరి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేపై ఇక్కడ క్లారిటీగా అయితే ఇచ్చేశారు. సో ఇక్కడ మరి ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో సో వారికి ఎలాంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయరంట. ఓన్లీ మనకు వచ్చిన మెరిట్ బేస్డ్ పైనే మనకి జాబ్ అయితే ఇచ్చేస్తారని ఇచ్చారు. సో వన్స్ జాబ్ వచ్చాక మీరు మెరిట్లో సెలెక్ట్ అయితే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. వన్స్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే డన్ అయిన తర్వాత మీకు స్మాల్ ఇంటర్వ్యూ అయితే తీసుకుంటారు. సో ఇంటర్వ్యూ తీసుకొని మీకు జాబ్ అయితే ఇచ్చేస్తారు. ఇన్ కేస్ సూపర్వైజర్ పోస్ట్కి మీరు అప్లై చేస్తే కనుక మీకు స్మాల్ రిటర్న్ టెస్ట్ అయితే పెడతారు. సో రిటర్న్ ఎగ్జామ్ అయితే మీకు ఉంటుంది. నెక్స్ట్ వైవో వాయిస్ కూడా ఉంటుంది. సో సూపర్వైజర్ అయితే అలా ఉంటుంది. సో ఇది మనకి అంగన్వాడీకి హెల్పర్ అలాగే టీచర్కి సంబంధించి కాబట్టి మీకు జస్ట్ మెరిట్ బేస్డ్ మీదే మీకు జాబ్ అయితే పోస్టింగ్ ఇచ్చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ మరి మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఏ విలేజ్లో మరి ఎన్ని పోస్టులు ఉన్నాయి సో అనేది ఇప్పుడు నేనైతే చూపిస్తాను. సో క్లియర్గా అయితే తెలుసుకొని మీరు ఏ విలేజ్కి చెందిన వాళ్ళైతే ఆ విలేజ్కి అప్లై అయితే చేసుకోండి. సో అదర్ విలేజ్లో మీరైతే అప్లై చేసుకోవడానికి అయితే వీల్లేదు. సో మీ విలేజ్లో మీరు మాత్రమే అప్లై చేసుకోగలుగుతారు. మరి ఇక్కడ స్టార్టింగ్ హైదరాబాద్ విషయానికి వచ్చేసి ఇక్కడ 400 పోస్టులు అయితే ఉన్నట్లు ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ ఖమ్మంలో చూసుకుంటే 450, నెక్స్ట్ వరంగల్లో చూసుకుంటే 600, ఆదిలాబాద్లో 850, నెక్స్ట్ ఇక్కడ కరీంనగర్లో చూసుకుంటే 800, నెక్స్ట్ ఇక్కడ పెద్దపల్లిలో చూసుకుంటే 550. సో మనకి ఇక్కడ ఇలా కాకుండా మీకు పూర్తిగా డిస్ట్రిక్ట్ వైజ్ చూపించాలంటే సో ఇప్పుడు అది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. సో చూసి మీరు ఏ డిస్ట్రిక్ట్కి సంబంధించిన వారైతే ఆ డిస్ట్రిక్ట్ అయితే మీరు అప్లై అయితే చేసేసుకోండి. సో ఇప్పుడైతే అది కూడా చూసేయండి. ఇక్కడ మనకి డిస్ట్రిక్ట్ వైజ్ అంగన్వాడీ టీచర్లు అలాగే హెల్పర్లకు సంబంధించి అయితే పోస్టులు ఇచ్చారు. సో చూడండి ఇప్పుడు ఆదిలాబాద్కి సంబంధించి 96 టీచర్ పోస్టులు, సహాయక హెల్పర్ పోస్టులు అయితే 406. నెక్స్ట్ ఇక్కడ కొత్తగూడెంకి సంబంధించి టీచర్ పోస్టులు అయితే 158 ఉన్నాయి. నెక్స్ట్ హెల్పర్ పోస్టులు అయితే 826 అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ హన్మకొండ చూసుకోండి 37 టీచర్, 140 హెల్పర్. నెక్స్ట్ ఇక్కడ హైదరాబాద్కి చూసుకుంటే 130 అనేది మనకి టీచర్ పోస్టులు ఉన్నాయి. హెల్పర్ పోస్టులు వచ్చేసి మనకి 273 అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ జగిత్యాలకి సంబంధించి చూసుకుంటే 46 అయితే టీచర్ పోస్టులు ఉన్నాయి. అలాగే 172 అయితే మనకి హెల్పర్ పోస్టులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ జనగామ చూసుకుంటే 16 టీచర్, నెక్స్ట్ 75 హెల్పర్. భూపల్లి చూసుకుంటే 31 టీచర్, 77 హెల్పర్ పోస్టులు. నెక్స్ట్ గద్వాల చూసుకుంటే 53 టీచర్, నెక్స్ట్ 177 హెల్పర్. నెక్స్ట్ ఇక్కడ కామారెడ్డి చూసుకుంటే 47 టీచర్, 269 హెల్పర్. నెక్స్ట్ ఇక్కడ కరీంనగర్ చూసుకుంటే 50 టీచర్, 119 హెల్పర్ పోస్టులు. నెక్స్ట్ ఇక్కడ ఖమ్మం చూసుకుంటే 93 టీచర్, 394 హెల్పర్. నెక్స్ట్ ఇక్కడ ఆసిఫాబాద్ చూసుకుంటే మనకి 91 టీచర్, నెక్స్ట్ ఇక్కడ 261 హెల్పర్ పోస్టులు. నెక్స్ట్ ఇక్కడ మహబూబాబాద్ చూసుకుంటే 84 టీచర్, 318 హెల్పర్ పోస్టులు. నెక్స్ట్ ఇక్కడ మహబూబ్ నగర్ చూసుకుంటే 40 టీచర్ పోస్టులు, 199 హెల్పర్ పోస్టులు. నెక్స్ట్ ఇక్కడ మంచిర్యాల చూసుకుంటే 57 టీచర్ పోస్టులు, 257 హెల్పర్ పోస్టులు. ఇక్కడ నెక్స్ట్ మెదక్లో చూసుకుంటే 25 టీచర్ పోస్టులు, 266 హెల్పర్ పోస్టులు. నెక్స్ట్ ఇక్కడ మెడ్చల్లో చూసుకుంటే 51 టీచర్ పోస్టులు, 157 హెల్పర్ పోస్టులు. నెక్స్ట్ ఇక్కడ ములుగులో చూసుకుంటే 73
టీచర్ పోస్టులు, అలాగే 233 హెల్పర్ పోస్టులు. నెక్స్ట్ ఇక్కడ నాగర్ కర్నూలులో చూసుకుంటే 103 టీచర్ పోస్టులు, 387 హెల్పర్ పోస్టులు. నెక్స్ట్ ఇక్కడ నల్గొండలో చూసుకుంటే 88 టీచర్ పోస్టులు, 374 హెల్పర్ పోస్టులు. నెక్స్ట్ ఇక్కడ నారాయణపేటలో చూసుకుంటే 29 టీచర్ పోస్టులు, 106 హెల్పర్ పోస్టులు. నెక్స్ట్ ఇక్కడ నిర్మల్లో చూసుకున్నట్లయితే 55 టీచర్ పోస్టులు, 276 హెల్పర్ పోస్టులు. నెక్స్ట్ ఇక్కడ నిజామాబాద్లో చూసుకున్నట్లు 50 టీచర్ పోస్టులు, 290 హెల్పర్ పోస్టులు. నెక్స్ట్ ఇక్కడ పెద్దపల్లిలో చూసుకున్నట్లయితే 37 టీచర్ పోస్టులు, 117 హెల్పర్ పోస్టులు. నెక్స్ట్ ఇక్కడ రాజన్న సిరిసిల్లలో చూసుకున్నట్లయితే 21 టీచర్ పోస్టులు, 53 హెల్పర్ పోస్టులు. నెక్స్ట్ ఇక్కడ రంగారెడ్డిలో చూసుకున్నట్లయితే 46 టీచర్ పోస్టులు, 365 హెల్పర్ పోస్టులు. నెక్స్ట్ ఇక్కడ సంగారెడ్డిలో చూసుకున్నట్లయితే 35 టీచర్ పోస్టులు, 274 హెల్పర్ పోస్టులు. నెక్స్ట్ ఇక్కడ సిద్దిపేటలో చూసుకున్నట్లయితే 57 టీచర్ పోస్టులు, నెక్స్ట్ 145 హెల్పర్ పోస్టులు. నెక్స్ట్ ఇక్కడ సూర్యాపేటలో చూసుకున్నట్లయితే 61 టీచర్ పోస్టులు, 191 హెల్పర్ పోస్టులు. నెక్స్ట్ ఇక్కడ వికారాబాద్లో చూసుకున్నట్లయితే 94 టీచర్ పోస్టులు, 238 హెల్పర్ పోస్టులు. నెక్స్ట్ ఇక్కడ వనపర్తిలో చూసుకున్నట్లయితే 34 టీచర్ పోస్టులు, 112 హెల్పర్ పోస్టులు. నెక్స్ట్ ఇక్కడ వరంగల్లో చూసుకున్నట్లయితే 35 టీచర్ పోస్టులు, 172 హెల్పర్ పోస్టులు. నెక్స్ట్ ఇక్కడ భువనగిరిలో చూసుకున్నట్లయితే 40 టీచర్ పోస్టులు, 118 హెల్పర్ పోస్టులు. సో ఇవన్నమాట డిస్ట్రిక్ట్ వైజ్ మన తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్లో మనకి అంగన్వాడీకి సంబంధించి వేకెన్సీస్ అయితే ఇచ్చారు. సో ఈ వేకెన్సీస్ని బేస్ చేసుకొని మీరైతే అప్లై అయితే చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడాల్సింది ఏంటంటే మీరు అప్లై చేసుకోవాలంటే మీ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏంటి అనేది అయితే ఇప్పుడు చూడండి. ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి మీ దగ్గర ఆధార్ కార్డ్ అయితే కంపల్సరీగా ఉండాలి. నెక్స్ట్ మీ దగ్గర వచ్చేసి మీరు తెలంగాణ వాళ్ళకి చెందిన వాళ్ళైతే ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ మీరు ఒకవేళ టీచర్ పోస్ట్కి అప్లై చేయాలంటే మీ దగ్గర ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఉండాలి. అలాగే మీరు హెల్పర్ పోస్ట్కి అప్లై చేయాలంటే మీరు 8th పాస్ అయ్యి ఆ సర్టిఫికేట్ అయితే మీ దగ్గర ఉండాలి. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, నెక్స్ట్ ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అలాగే మీ యొక్క సిగ్నేచర్ అనేది అవసరం అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అయితే ఉండాలి. మీ వర్కింగ్లో ఉన్న మొబైల్ నెంబర్ మాత్రమే ఇవ్వండి. నెక్స్ట్ మీ వర్కింగ్లో ఉన్న ఈమెయిల్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈమెయిల్ ఐడి కూడా కంపల్సరీ. సో వర్కింగ్లో ఉన్నది మాత్రమే ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ మీకు ఇన్ కేస్ ఎక్స్పీరియన్స్ కనుక ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా అవసరం అవుతుంది. సో ఇక్కడ డిసేబిలిటీ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు డిసేబిలిటీ సర్టిఫికేట్ కూడా దగ్గరలో అయితే ఉంచుకోండి, పెట్టుకోండి. సో ఇవన్నీ మీ దగ్గర ఉండాలా కంపల్సరీ. మీరు వన్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే మీ దగ్గర ఈ డాక్యుమెంట్స్ ఉంటే మీరు చక్కగా ఫాస్ట్గా అయితే అప్లై అయితే చేసేసుకోవచ్చు. సో ఇదన్నమాట ఈరోజు మన వీడియో అయితే చాలా లెంతీగా ఉంది, బట్ ఇందులో ఇన్ఫర్మేషన్ అయితే కంపల్సరీగా ఉందని అనుకుంటున్నాను. సో అంగన్వాడీకి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. సో ఈ అంగన్వాడీ నోటిఫికేషన్ ఎప్పుడో వచ్చింది, బట్ మళ్ళీ మనకి ఎప్పుడు అప్లై చేసుకోవడానికి విడుదల చేస్తారు అంటే వన్స్ ఎలక్షన్స్ కంప్లీట్ అయిన వెంటనే మనకి నోటిఫికేషన్ అయితే ఇచ్చేస్తారు. థ్యాంక్ యూ.